ఇదిగోండి, ఇది ఫిష్ ఎమేనో నేను ఇంతకు ముందు తయారు చేసింది. ఇప్పుడు మనం ప్లాంట్స్కి ఇవ్వడానికి దీన్ని తీసుకొచ్చాను. మీకు చూపిస్తున్నాను అనమాట. ఎంత మంచి వాసన వస్తుందో. ఆల్రెడీ ఇది తయారు చేసి కూడా 2 నెలలు అయింది. చాలా వరకు ఇచ్చేసాను, కానీ నేను వడకట్టలేదు దీన్ని. ఇప్పుడు దీన్ని వడకట్టకుండానే ఇలాగ డైరెక్ట్ వాటర్లో వేసేసి నేను ఇచ్చేస్తాను అనమాట. ఉన్నది మళ్ళీ దాచుకోవచ్చు, ఇంత అవసరం లేదు. ఒక టబ్బకి మనం కొంచెం ఒక 50 ml 60 ml ఇస్తే సరిపోతుంది వాటర్లోని. ఈ ఎండాకాలంలో కొంచెం ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆకులు కొంచెం పచ్చగా బాగా పెరుగుతాయి అనమాట. దీనికి ఆకులు బాగా పెరుగుతాయి. అందుకనేసి మనం కరివేపాకు మొక్కలకి, తోటకూర మొక్కలకి అలాంటివి ఇచ్చుకున్నాం అనుకోండి, కానీ ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ప్లాంట్స్ అన్నీ కూడా. అందుకనేసి ఇప్పుడు అన్ని మొక్కలకి ఎండాకాలంలో కొంచెం వాడిపోయినట్టు ఉంటాయి కదా మొక్కలు, ఆకులు బాగా రావు. ఇలాంటి విషయమైనా ఇచ్చామనుకోండి, ఇది ఆకులకే బాగా పనిచేస్తుంది నాకు తెలిసి. అందుకని ఇప్పుడు ఇది మనం ప్లాంట్స్కి ఇచ్చుకుందాం. చూద్దాం పదండి. ఎందుకంటే ఈ టబ్బు నిండా వాటర్ ఉన్నాయి కదా, ఇందులో మనం ఈ ఫిష్ మనం కొద్దిగా వేద్దాము. బిస్ వేస్ట్ కూడా అలా వేసేసాను అనమాట. దాన్ని మనం ఒకసారి కలిపేసి దీన్ని మనం మొక్కలకి ఇచ్చేద్దాం. ఇప్పుడు చూసారు కదా వాటర్ ఎంత బాగా కలర్ మారిందో. విషయమేనో ఇది చాలా జిడ్డుగా కూడా ఉంటుంది అనమాట, ఆయిల్ టైప్లోని. కానీ ఇందులో మనం ఆయిల్ వేయము, అయినా కానీ ఆయిల్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. చాలా జిడ్డుగా ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని ప్లాంట్స్కి ఇచ్చుకుందాం. కరివేపు ప్లాంట్ లీవ్స్కి అయితే అండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది నేను కొమ్మతో పెట్టాను, చూసారు ఈ మొక్కని. దీన్ని కొమ్మతో పెట్టాను, కానీ ఎండాకాలం అన్న బాగా వచ్చింది. నేను వేయకుండా వచ్చిన ప్లాంట్ ఇదండి. మన రుద్రజాడాకు అంటారు కదా, తులసి మొక్క, ఒక రకమైన తులసి అనమాట. మా కరివేపాకు ప్లాంట్ చూసారు, చిన్న కుండీలో అన్నా సరే ఎంత బాగా వస్తుందో. ఇలాంటి లిక్విడ్లు ఇవ్వడం వల్లే వస్తున్నాయి అన్నీ కూడా. మా గులాబీ చెట్టు చూడండి ఎంత బాగా పువ్వులు పూసిందో. ఎండాకాలం అన్నా కూడా, ఇంత ఎండలో ఉన్నా కూడా బాగా పువ్వులు వచ్చినాయి. అలాగే ప్రతి చెట్టుకి పువ్వులు, ఆకులు, కాయలు అన్నీ రావాలంటే ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ ఇచ్చుకుంటూ ఉంటే మనం వస్తాయి అన్నమాట. నేను మా మల్లె చెట్టుకు కూడా మల్లెపూలు వస్తున్నాయి. ఇది నేను నచ్చింది, ఇది బాగా వచ్చింది. ఇంకా మగ్గలు కూడా ఉన్నాయి అక్కడక్కడనే. కింద చెట్టు అయితే బాగా పోస్తుంది అనమాట. ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. ఈ ఆకులు, టమాటా ముగ్గిపోయింది, చెట్టు ఎండిపోయింది. చూడండి, కొలియాసు ఎండ దెబ్బ బాగా ఎండలో ఉండడం వల్ల బాగా ఎండ దెబ్బ తగిలేసింది. అదే నీడకున్న కొలియాస్ ఎలా ఉందో చూద్దరు కానీ రండి. చూసారా కొలియాస్ ఎంత అందంగా ఉందో. నెమల కన్నుల్లా ఉన్నాయి చూసారా, ఎంత అందంగా చక్కగా. ఒక్కటే కొమ్మ అనమాట ఇది, అలా పడుకుండిపోయినట్టు అయిపోయింది దగ్గరికి. చక్కగానే చాలా కొమ్మలు వచ్చేసినాయి. విడివిడిగా పెడితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మా మొక్కలు. పోతస్ చూడండి ఎంత బాగుందో. చిన్న కుండీలో, చిన్న డబ్బాలో పెట్టింది నేను. పోతస్ చక్కగా ఎంత ఫ్రెష్గా, ఎంత కొత్త లీవ్స్ వస్తున్నాయి. మనీ ప్లాంట్కి అయితే ఈ ఫిష్ ఏమైనా లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. ఇలాంటి చిన్న వాటికి అన్నిటికి కూడా. చింత చెట్టు విత్తనం వేసాను నేను, 2 విత్తనాలు వేస్తే ఒకటి వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. నేను ఇంతకు ముందు ఉండేది తీసేసానని చెప్పాను కదా, ఎండిపోయింది అది. ఎండాకాలం కూడా గడ్డి మొక్కలు బాగా మొలిసిపోతున్నాయి. కలుపు మొక్కలు వాటర్ ఇవ్వడం వల్ల మనం అన్నిటిలో కూడా. టమాటా మొక్కలు అన్ని ప్లాంట్స్ ఎండిపోయినాయండి, అయిపోయినాయి. ఇంకా టమాటాలో తీసేయాలి మొత్తానికి. అన్నిటిని క్లీన్ చేయాలి ఇంకా. ఇప్పుడు మొక్కలు కదిలిపోతాయేమో, ఏర్లు కదిలిపోతాయేమో అని తీయడం మానేస్తున్నాను నేను. దానివల్ల అన్నీ పెరుగుతున్నాయి బాగా. నల్లేరు తెలుసా అండి మీకు? నల్లేరు పచ్చడి చేసుకుంటే ఎముకలకి చాలా బలం. చిన్నపిల్లలకైతే చాలా ఇది. ఆడవాళ్ళకి కూడా వైట్ బ్లీడింగ్ అవుతుంది చూసారా, దాని రసం తాగారనుకోండి మజ్జిగలో కలుపుకొని, ఔషధం అనమాట. అది తగ్గిపోతుంది. మనం హాస్పిటల్కి కూడా వెళ్ళక్కర్లేదు. చక్కగా నల్లేరు అంత ఉపయోగం అండి మనకి. కొత్త కొమ్మలు పెట్టక్కర్లేకుండా ఏరు నుంచే మనకు చూసారా చామంతి మొక్కలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇలాగే ఏదో ఒకటి పని చేసుకుంటూనే ఉండాలి. తోట అన్నాక మనం ప్రతి ఒక్కటి మనం సొంతంగా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రతిదీ కూడా మనకి. ఇది ఇందులోంచి ఒక కొమ్మ పొడుగ్గా వస్తే దీంట్లోకి
పెట్టి నేను కట్ చేశానండి. ఇది కూడా మనకి మా ప్లాంట్ ఒకటి తయారైందనమాట. 2 ప్లాంట్స్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. ఇవన్నీ తీసేయాలి. తీసేయాలంటే రావట్లేదు. ఇప్పుడు కానీ కదిలిపోయింది అనుకోండి, ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకనేసి తీయలేకపోతున్నాను. భయం వేస్తుంది. ఏరు కదిలిపోతే మళ్ళీ మొక్కకి ఏమన్నా అవుతుందేమోనని భయం. అట్లా ఉన్న కొన్ని మొక్కలన్నా కాపాడుకోవాలి కదా మనం చక్కగానే. ఇదేనండి చిన్న వీడియో. ఫిష్ ఎమ్మెనో గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా మనం ఫిష్ ఎమ్మెనో ఇవ్వడం వల్ల ఇలా మొక్కలు అందంగా హ్యాపీగా. నేను ఇంకోండి మొన్నే ఇందులో మన ఏంటవి బచ్చల కూర విత్తనాలు ఇంకండి ఇచ్చేసరి ఇలా ఉన్నాయి. ఇలా తీసి నేను మామూలుగా ఇలా వేసానండి. ఇలా వేస్తే అంతే బచ్చల కూర వచ్చేసింది నాకు. కొత్త మొక్కలన్నీ ఎంత బాగా వచ్చినాయి. ఇలాంటి బచ్చల కూర గట్రా బాగా పెరగాలి అనుకుంటే మనం ఫిష్ ఎమ్మెనో ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫిష్ ఎమ్మెనోకి లీవ్స్ బాగా పెరుగుతాయి, మొక్కలు పచ్చగా ఉంటాయి. ఇది చూడండి, ఇందులో కూడా వచ్చేసింది ఆ విత్తనాలు పడి. ఇదైతే నేను వేయలేదు, అందులో అయితే నేను వేసాను కానీ అలాగా. ఓకేనండి, ఉంటానండి. మరి పచ్చిమిరపకాయలు కోసుకుంటాను ఈరోజు. ఇంకా లారీ బుక్ చేశాను పచ్చిమిరపకాయలకి. లారీ వస్తుంది, కోయించాలి పంట. పచ్చిమిరపకాయల పంట కోయించి లారీకి ఎత్తియాలి. ఉంటానండి మరి. బాయ్ అండి. బాయ్ బాయ్.